త్వరగా రా. నమస్కారం, కూర్చోండి. వద్దండి. వద్దా? ఇడ్లీ కావాలా? వద్దు. టీ వద్దు. కానీ నాకు మీ బిల్డింగ్ కావాలి, దానికి మీ సంతకం కూడా కావాలి. ఎవరా? పత్రాలు, బిల్డింగ్ డాక్యుమెంట్స్. ఇక్కడ సంతకం పెట్టండి. కొడుకు, నా కొడుకు పేరు గణేష్. నమస్కారం. పోలికలు నాలా లేవు కదా? వెళ్ళరా, స్కూల్కి వెళ్ళు, బాగా చదువుకోవాలి. బాయ్ బాయ్. నాకు నీ బిల్డింగ్ కావాలి, పెట్టరా సంతకం. పెట్టమంటే అన్నా. ఏంటి? వాడు కంప్లైంట్ వాపస్ తీసుకోలేదు. దేవుడా, టెన్షన్ 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 టెన్షన్. అయ్యో, వద్దండి వద్దండి వద్దండి. ఇది నీ వేలి ముద్ర, దాని కింద నేను పెట్టిన నీ సంతకం. సంతకం నాది కాదనొచ్చు, కానీ వేలి ముద్ర దాంతో నేను కన్ఫర్మ్ చేసుకుంటాను. బంగారం. రేయ్, మన పని అయిపోయింది, వీళ్ళైపోయింది. బాబా ఇడ్లీ. వాడి పేరేంటన్నావు? చంద్రం అంట. చంద్రమా? పేరు కూల్గా ఉంది, వాడు వేడిగా ఉన్నాడే. నువ్వు పని చెయ్యి, వాడిని తీసుకురా, వాడి వేడి తగ్గిద్దాం. ఇదిగోండి. నమస్కారం పార్ట్నర్. మద్రాసి ఎలా ఉంది? ఊరు బాగుందా? ఏవాయ్, గెస్ట్లు వచ్చారు కదా, కాఫీ తీసుకురా. అలాగేనండి. పార్ట్నర్, నిజానికి నేను చాలా మంచోడిని, చాలా చెడ్డోడిని. పార్ట్నర్, మిస్ అయిన జానికి నీకు ఎలాంటి సంబంధం లేదు కదా, అలాంటప్పుడు ఎందుకు నీ తలకాయని తీసుకొచ్చి ఇందులో దూరుస్తున్నావు? ఇవన్నీ చెప్పడానికి మీరెవరు? కొందరు నన్ను దేవుడు అంటారు, ఇంకొందరు యముడు అంటారు. నువ్వేమంటావు? దేవుడా, యముడా? చూస్ ద బెస్ట్. చూడండి, ఊరికే బెదిరించకండి. దేవుడు దెయ్యం అంటే భయపడేవాళ్ళు ఉంటారు, కానీ నేను అటువంటివాడిని కాదు. అవును, నాకు తెలియక అడుగుతున్నాను, ఇప్పుడు నేనేం తప్పు చేశానని? తండ్రిని వెతుకుతున్న చిన్న పిల్లాడికి హెల్ప్ చేశాను. వాళ్ళ నాన్నని కనిపెట్టమని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. కోసం మమ్మల్ని కొట్టించారు, ఇప్పుడు బెదిరిస్తున్నారు. ఇలా చూడండి, ఈ ప్యాంటు షర్టు ఇవన్నీ టెంపరీయే, లేదంటే గోచి కట్టుకుని పొలం దున్నుకునే రైతుని నేను. మీ బెదిరింపులు నా దగ్గరొద్దు, అర్థమైందా? ఈ పోజు కొట్టడాలని నా దగ్గరొద్దు. అయ్యో, పార్ట్నర్ చాలా వేడిగా ఉన్నారు, ఇక ఈ వేడి కాఫీ ఎందుకు? తీసుకెళ్ళు, వెళ్ళు. పార్ట్నర్, నువ్వు చాలా అందంగా షేపులో ఉన్నావు, షార్ప్గా కూడా ఉంటావు అనుకుంటా. నా మాట విని కంప్లైంట్ వాపస్ తీసుకో. ఈ ఛాన్స్ నువ్వు మిస్ అయ్యావంటే నువ్వే వెళ్ళి వాపస్ తీసుకోవాలనుకున్నా నేను ఒప్పుకోను. ఇలా చూడండి, మీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. ఈ బెదిరింపులు ఇంకెక్కడైనా పెట్టుకోండి, ఇలాంటివి నా దగ్గర చెల్లం. టైం వేస్ట్, ఎందుకంటే నేను రైతు బిడ్డని. జైపాలు, బయలుదేరదాం. ఏయ్, తప్పుకరా. చీపురు గట్టని పిలిచి మీసాలుగా పెట్టుకున్నాడు, మొహం చూడు. తప్పుకోరా, బియ్యం బస్తాకు బనీ వేసినట్టు.
ఎంతసేపు వేడుకుంటూ ఉన్నా అన్నా. ఆయన చెప్పినట్టు నువ్వు నడుచుకుంటావని అస్సలు అనుకోలేదు తెలుసా. ఆ. ఇంకా నయం, కంప్లైంట్ వాపస్ తీసుకుంటున్నాం. సార్, ఆ? జానీ తప్పిపోవడానికి కారణం ఎవరో తెలిసిపోయింది. ఎవరు? అతని ఇల్లు నాకు తెలుసు సార్. అవునా? అవును సార్. మీరు నాతో వచ్చారంటే వెంటనే అతను అరెస్ట్ చేయొచ్చు సార్. షూర్. ఏయ్, బయటికి రండి. కమాన్, అన్నా, ఏమిటన్నా, ఏం చేస్తున్నావు? రండి. అన్నా, చెప్తే వినన్నా, నా మాట వినన్నా. నువ్వు ఊరుకోరా. ఈ రోజుతో వాడికి కమాన్, full stop. త్వరగా రండి, వెళ్ళాలి. మీరు రండి సార్. కమాన్. కమాన్, క్విక్. ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టు ఎంతమంది వెళ్తున్నారే. Follow me, sir. నా మాట వినండి సార్. సార్, 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 వద్దు సార్, ప్లీజ్ సార్. రండి. సార్, అన్నా, సార్, మీరు కూడా అన్నా. రండి. త్వరగా త్వరగా కూర్చోండి. వెళ్ళండి. మేము ఓకే ఓకే, త్వరగా రండి. ఫాలో అన్నా, ఎందుకన్నా ఇది? స్టార్ట్ చేయి. ఆ బండిని ఫాలో చేయి. జరుగుతుందో చూడు. అయ్యో, చెప్పిన మాట వినడం లేదే. కూర్చో. వాడి సంగతి తేల్చేస్తా. రండి 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 రండి. ఇదే వాడి ఇల్లు, రండి. అయ్యో, ఇక్కడ ఎక్కడో ఉంటాడు. మీసాలుడా, రండి రండి. నీకు మీసాలు పెంచడం తప్పించి బుర్ర పెరగలేదు. రండి సార్. ఏ పని చెప్పినా ఒక్కటే సవ్యంగా చెయ్యం. ఆగండి సార్. అడుగో, వాడే సార్. అక్కడ నలుగురు ఉన్నారు కదా సార్. ఆ నలుగురు మధ్యలో ఒకడు బనీని వేసుకుని ఉన్నాడే, ఆ గుడ్ల గూప కళ్ళోడు. వాడే సార్. పోలీసులా? అవునరా, పోలీసులే. నువ్వు ఏమనుకున్నావురా? నువ్వు బెదిరించగానే నేను భయపడిపోయి మా ఊరు తిరిగి వెళ్ళిపోతాను అనుకున్నావా? ఈ ఊళ్ళో కూడా చట్టం ఉందని నాకు తెలుసురా. ఆ చట్టాన్ని కాపాడడానికి ఇటువంటి పోలీస్ ఆఫీసర్లు ఉన్నారని కూడా నాకు తెలుసు సార్. వీడే జానీ తప్పిపోవడానికి కారణం. వీడిని తీసుకెళ్లి బాగా ఉతకండి సార్, నిజం బయటకు వస్తుంది. వెళ్ళండి సార్, వెళ్ళండి. బాగా దొరికావా? ఎలా ఉంది? సార్, పార్ట్నర్, ఈ ఊళ్ళో చట్టమే నేను, దేవరకొండ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. నీకు విషయం చెప్తాను, నువ్వు మాత్రం ఆ కేసు వాపస్ తీసుకోకు, నేనే డీల్ చేస్తాను. ఇన్స్పెక్టర్ సార్. ఈ కుందేల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడికే తీసుకెళ్ళొద్దులే. ఎస్ సార్. ఈ సింహానికి వేటాడు పట్టుకోవడమే అలవాటు. ఇది నాకు విభూతి, నీకు బూడిద. ఛ! మీరు రారేమో అని భయపడ్డాను. ఇలా చూడండి, మేము ఒక మాట అన్నామంటే ఆ మాట ఎప్పటికీ తప్పం. కొంచెం త్వరగా వెళదావురా. అబ్బాయి దూర బంధువులో ఒకరు ఏదో ఒక చిన్న మాట అన్నారనే పట్టింపు వల్ల ఏనుగుకి ఎదురుగుండా వెళ్లి ధైర్యంగా నిలబడ్డారు. తర్వాత ఏముంది, ఏనుగు తొండంతో ఎత్తి నేలకేసి కొట్టింది, దెబ్బకి చచ్చాడు. మాట ఇచ్చాడుగా, అందుకే ప్రాణం వదిలాడు. ఆ. హారేరే, అందరూ వచ్చినట్టున్నారు. అవును, వీళ్ళంతా ఎవరు మావయ్య? అది ఎవరంటే తల్లి, ఇందులో నన్ను పెళ్లి చేసుకుపోయేదెవరు? ఇదిగో ఈయనే. నేనే. ఆహా, చాలా గ్లామర్ గానే ఉన్నారు. ఇలా చూడండి, నేను మీతో కొంచెం విడిగా మాట్లాడాలి. అదేమి వద్దు. మాట్లాడాలి. అప్పు నువ్వురా, మీరు రండి, త్వరగా రండి. ఈ రోజుల్లో పిల్లలంతా ఇంతే, వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ డిస్కషన్ చేస్తారు. ఈ పిల్లాడు ఎవరో తెలుసా? తెలుసు, మీ అబ్బాయే కదా. అది అన్ని విషయాలు తెలిసే వచ్చావా? ఆహా. అంటే పెళ్లి దీనికి. అవును, కొంచెం ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది, అందుకే. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏంట్రా, దెబ్బలు తినే వెళతావా? వద్దు, కొట్టదు, నేను వెళ్ళిపోతాను.
రండి నాన్న వెళ్ళిపోదాం రండి ఏం బాబు, మమ్మల్ని ఏమైంది? రండి. అయ్యో, అంతలో డిస్కస్ ఆగండి, అయిపోయిందా? ఏమండి? ఆగు బాబు, ఆగు. ఏమైంది? ఏమైంది? ఏంటే నీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థం కదా ఈ టైంలో వీడెందుకు తీసుకొచ్చావు? ఇక మీదట వీడు కూడా ఇక్కడే ఉంటాడా? అవును, ఏమిటమ్మా ఇదంతా? చంద్రం బావ ఊరికి వెళ్లారు కదా, అక్కడ పనిచేసే జానకమ్మ కూడా ఊరికి వెళ్ళాలట. వీడు ఒంటరిగా ఎలా ఉంటాడు, అందుకే తీసుకొచ్చాను. నువ్వు పద. అయ్యో దీన్ని కన్న తర్వాత నాకు మనశ్శాంతి అయ్యో, లేకుండా పోయింది. పోన్లేండి, చిన్నపిల్లాడు కదా, ఉండవండి. కొంపదీసి మీరు చచ్చిపోయేదే అనుకోండి, ఈ మగపిల్లాడైతే కుటుంబానికి అండగా ఉంటాడు. అబ్బో!